స్టాప్ గా ఎంటర్టైన్ చేసి కడుపుబ్బా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. ఎక్కుతొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు ఎక్కుతొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. నా పేరు సుడిగాలి సుధీర్, మీ అందరికీ తెలుసు. ఒకప్పుడు టీవీ ఇండస్ట్రీని అలా ఊపా, జనాల్ని పొట్ట చెక్కలేటట్టు అవ్వించాను. అయితే అప్పట్లో జనాలు నన్ను టీవీలో చూశాను, అన్న బుల్లితెరకి నువ్వే హీరో, ఒకవైపు నేను చూస్తే పవన్ కళ్యాణ్ గారిలో ఉంటుంది. మీకు షూటింగ్ జరుగుతుంటే ఏంటి? నువ్వు కానీ అంటే ఇంకోవైపు నేను చూస్తే షారుఖ్ ఖాన్ కూడా అన్నారు. అవన్నీ వదిలేసి చాలా సాదా సీదా జీవితం గడుపుతామని చెప్పని ప్రజలకి సంఘ సేవ చేస్తూ బ్రతుకుతామని చెప్పని వచ్చాను. ప్రపంచంలో ఎవరికి ఏదైనా సరే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎనీ సేవ, ఎటువంటి సేవ అయినా సరే చేయడానికి రెడీగా ఉన్నాడు ఈ సుడిగాలి సుధీర్. నువ్వు ఏదైనా చేస్తావా? ప్రజలకి ఏదైనా సరే, ఎనీథింగ్, ఏ సేవ అయినా, ఎనీథింగ్, ఏ సేవ అయినా, ఎనీథింగ్. ఇలా దుర్దేశం గోకరా. ఇంకొద్ది కిందికి పో, వాసన చూడకు రే. ఇంకొద్ది కిందికి పో రే. సేవని కొడతావేంటి? అంటే చంపే దోమ వాలింది, చంపేసి అది కూడా సేవేలే. అయ్యగారు రారా. చెప్పండి అయ్యగారు. అరే నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ రా, నీ పేరు దడేల్ అని పెట్టారేంటి? అంటే నేను దీపావళిని పుట్టినాను, అందుకని దడేలని పెట్టారు. అరే అవును మర్చిపోయాను, మొన్న ఏంటి మన వీధిలో కన్నా పక్క వీధిలో చెత్త ఎక్కువ ఉందంట, ఏదైనా చేయండి. చేసాం అయ్యగారు. ఏం చేశారు? ఎక్కడ చెత్త తీసుకుని ఎక్కడ వేసాం, లెవెల్ అయిపోయింది. అవును, ఆ పక్క వార్డు సాంబాగాడు ప్రెసిడెంట్ అదేంటి ఓవరాక్షన్ చేస్తున్నాడంట, జనాలు వేసుకెళ్ళి గొడవలు చేయడం అది ఇది. ఆ లెక్క ఏంటో తెలుసండి? తేల్చాం అయ్యగారు. ఏమైంది? మన 150 రూపాయలు ఇవ్వాలి అడిగి. ఇచ్చారా 150? వడ్డీ 500 ఇచ్చాండి, అసలు 150 ఉండిపోయిందండి. ఏ డబ్బులు లేక. అవునరా, నేను చూశాను ఆ స్ట్రీట్ లైట్లు మనం పెట్టించాం కదా, ఏంటి లైట్లు అలగట్లేదు? మనం లైట్లు పెట్టించాం, కనెక్షన్ పెట్టించలేదండి. సరే మనం ఫస్ట్ ఇవాళ ఏదో పంపిణీ కార్యక్రమం అనుకున్నాగా, వృద్ధులకి ముందు పళ్ళు పంచుదాం అనుకున్నాం. వృద్ధులకు పళ్ళు పంచాలా? తెచ్చారండి. రెడీ, తీసుకొచ్చే. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరా, ఏంటి అయ్యారు ఇది? పళ్ళు సెట్రా. మన అన్నరాజు పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు, పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు. రే ఇక్కడేరా, మన ఊర్లోని ఇక్కడ ఎయిర్పోర్ట్ కడదామని చూస్తున్నాను, విమానాలు ఆగుస్తాను. ఇది ఎక్కడ? మన ఊరు ప్లేస్ లేదు, విమానాలు ఎక్కడ అవుతాయండి? విమానాలు ఆగోరా, ప్లేస్ లేదు. నేను పైనుంచి వెళ్ళిపోతే ఎక్కడ మనం వస్తే చూడొచ్చు మాట విమానాలు. అది పక్కనే రింగ్ రోడ్ కూడా వేద్దామని చూస్తున్నా అక్కడ. రింగ్ రోడ్ వేసా. అబ్బా ఇగో రింగ్ తీసావా, రోడ్డు మీద వేసావా? రింగ్ రోడ్డు. అయ్యగారు అది మీరు చెప్పారు కదా, ఎవరో ఒక వృద్ధులండి పాపం, సుడిగాలి సుధీని కలాలని ఆ చివరి కోరిక అతను చనిపోతాడు ఇంకో 2 రోజుల్లో. ఓహో మిమ్మల్ని చూద్దాం అనుకుంటున్నారండి. రే మనం ఉన్నదే ప్రజల కోసం రా, పిలిపించు. నమస్కారం బాబు, సిద్ధు బాబు. నమస్కారం అండి. నమస్కారం. ఆరోగ్యం అది బానే ఉందా? అది బాగోలేక మీ దగ్గరికి వచ్చాను బాబా. రేపు మాబు చచ్చిపోతాను. సుడిగాలి సుధీర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం బాబా. మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడగండి, భలేవాళ్ళే. మీరు రష్మి ఇద్దరు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది బాబా నాకు. చాలా మంది కోరికే, బాగుంది. ఇలాంటి క్వశ్చన్ ఇంకేమైనా ఉంటాయి? అక్క తమ్ముడు చేసుకోరు, కలికాలం. ఇలాంటి క్వశ్చన్ అడగమంటే ఆడిచ్చేస్తున్నారు ఆన్సర్లు అక్కడ. రష్మి చంటి పెళ్లి చేసుకోవాలంటే చూడాలని ఉంది బాబా. ఇలాంటివి అడగమన్నారు కదా బాబా. వద్దులేరా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళి. అది బాగాలేదు, నాకు నచ్చలేదు. రష్మిని దగ్గరగా చూడాలని ఉంది బాబా. అవునా? అరే ఒకసారి దూరంగా వెళ్ళు, చూడండి. ఎందుకు బాబా? దాని దగ్గర నుంచి చూసి నేను దూరం చూసిన ఒకటే. ఇప్పుడు నేను ఎసురుతా ఇక్కడి నుంచి. ఇంకో ప్రశ్న బాబా. జరగండి, అడగండి. మీ పాతలే టీం లీడర్ వేణు ఉన్నాడు కదా, అవును. ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి బాబా? వేణన్నా నాకు దేవుడు. లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి చెప్పారు మీరు దేవుడు బాబా.
గత 100 ఎపిసోడ్ నుంచి మీరు రామ్ ప్రసాద్ గెటప్ సీన్ ముగ్గురు కలిసి బాగా చేస్తున్నారు బాబా విడిపోకుండా. వాటే కమిట్మెంట్ బాబా. కమిట్మెంట్ తొక్క అగ్రిమెంట్. మీరు చివరిగా కామెడీ చేస్తే చూసి చచ్చిపోండి బాబా. మంచి కోరిక ఈ జన్మకి తీరదు. అది యాక్చువల్లీ నా చివరి కోరిక. అవునా? కామెడీ చేస్తే నేనే చచ్చిపోతాను. జీవితంలో చేయలేను. నన్ను క్వశ్చన్లు కూడా అడగను. ఆఖరి క్వశ్చన్ బాబా, మీరు సన్నీని ముద్దు పెట్టుకుంటే చూడాలంటే బాబా. కమాన్ సన్నీ, కమాన్ కమాన్. సన్నీ రెడీ. ఏ క్వశ్చన్ చెప్పా నీకు? నేను రష్మిని ముద్దు పెట్టుకుంటే చూడాలంది అని చెప్పి అడగమన్నా. సన్నీ కానీ అన్నీ అడగదు. సరేనా? ఇంతకుముందు అన్నావు కదరా రష్మి సన్ని ఒకలాగా ఉంటుందని. కమాన్ సన్నీ, కమాన్ కమాన్. సన్నీ నీ బట్టలు. టీం లీడర్ అవుతావు. చేసుకో. Don't talk! బాబా నా ఆఖరి క్వశ్చన్ బాబా, ఆ, రష్మిని ఆ. సీను ముద్దు పెట్టుకుంటే చూడాలనుంది బాబా. కావాలని చేస్తా దరిద్రుడు. ఏమడిగా నేను రష్మిని ముద్దు పెట్టుకుని చూడాలని అది అడగరా అని చెప్పారంటే అదే వెళ్తే అడుగుతావేంటి? సరిగ్గా అడుగు. అర్థమైందా? జనాలు అసలుగా నేను మంచోడని చెప్పి. అరే ఒక రోగిని ఇంకో రోగి కొట్టొద్దురా. అందుకే రా మధ్యలో ఇంకో రోగి మాట్లాడకూడదు. చెప్పండి, ఇంకా మీకు ఏమైనా లాస్ట్ కోరికలు ఉంటే. ఆ లాస్ట్ క్వశ్చన్ వదిలేద్దాం. బాబా అడుగుతాను అడుగుతాను బాబా. నెక్స్ట్ లేదు బాబా, ఈ క్వశ్చన్ అడగాలి బాబా. ప్లీజ్ లేదు బాబా, మీరు రష్మిని పోయాడేంటి? బతికే ఉన్నాడు సార్. బతికే ఉన్నాడా? అడగకుండా బ్రతికించాడు నన్ను. సార్ రేష్మి వచ్చింది ముద్దు పెట్టుకోవడం మిమ్మల్ని. ఎక్కడ బాబా? నిన్ను ముద్దు పెట్టుకోవడానికి వచ్చిన దానికి లేచిపోతారా? నిన్ను ముద్దు పెట్టుకోవడానికి వచ్చిన లేచిపోతారా? రోజు నువ్వు అడ్డకూడదు బాబా. వాడు మోయ్. ఆ క్వశ్చన్ మర్చిపో. నా తర్వాత ఎవడు టీం లీడర్ అనేగా మీ అందరిదే అనుమానం. బాబా ఎప్పటి నుంచో జనాలకి ఒక ప్రశ్న అలా మిగిలిపోయింది. సుడిగాలి సుధీర్ తర్వాత నెక్స్ట్ ఈ టీం కి లీడర్ ఎవరు అవుతారు? ఎవరికి ప్రశ్న క్వశ్చన్ లేదు, కన్ఫర్మ్ చేసుకోండి. ఇదే ఆడాను అందరూ. నాకు తెలిసి నా తర్వాత ఆ లీడర్షిప్ చేసే అంత టాలెంట్ మన టీంలో ఎవరికి లేదు. ఏయ్ ఎందుకు లేదురా? ఇగో రోజా గారి దయ వల్ల యుఎస్ లో యూకేలో నాదే పేరుంది. అక్కడ యూకేలో ఉంది, స్టేజ్ మీద లేదు కదా నీకు. ఒరే నీకు ఇక్కడ సంబంధం లేదు, పక్కన వాడుకో. పక్కన నువ్వు నేను చెప్పేందుకు లేదు. నేను స్క్రిప్ట్ రాసుకొని నేను అవుతాను రా. అరే నా కోసం రాస్తావు కదరా. అరే జరగండి రా. నేను సెక్సీస్ అని బాగుంటుంది నాది పేరు. నువ్వు మంతాడడం బాగుంటావు, కామెడీ చేయడం బాగోవు. నేను చెప్పేదేనండి, నేను యుఎస్ వెళ్ళాను, యూకే వెళ్ళాను. ఆ 2 కంట్రీలో చెత్తనేలా. నీకు పేరు లేదు, ఇడికి పేరు లేదు, నాకు పేరు లేదు. అందరూ అడిగింది లేదు, ఎవడు అడగట్లా, మర్చిపోయాడు. నిజంగా ఇప్పుడు మనం నేను తొక్కకపోతే సన్నీ ఎస్కేప్. రోజా గారు చెప్పండి. ఎలా ఉంది థూ ఈ స్కిట్? సుధీర్ స్కిట్ అంటేనే ఎప్పుడు బాగుంటుంది. సన్నీ లాంగ్ గా ఉన్న రష్మి దగ్గర ఉన్నట్టుంటాడా? లాంగ్ నుంచి సో చూసావా సన్నీ ఎంత స్కెచ్ చేశారు నీ గురించి. కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలని నీకే దెబ్బలు పడుతున్నాయంటే అర్థం చేసుకో. ఆడ కాయ కదండి, పండు. బాగుంది. నాగబాబు సార్, ఇన్ని రోజులు మన అందరూ పాపం సుధీర్ని అన్నారు కానీ రేష్మి గురించి ఏదన్నదని, అసలు దొంగలు ముగ్గురికి ఉందనేది ఇప్పుడు అర్థమైంది. వీళ్ళే కాదు, మొత్తం చాలా మంది టీం లీడర్స్ పైకి కనపడుతున్నా. కానీ బాగుందో. నేను బాగుందంట. రేష్మి కొడితే నాది కాదు బాధ్యత. సార్ చాలా బాగా చేశారు. ఒకవేళ ఈ స్కిట్కి ఏదైనా వస్తే అది నీకే ఇస్తాం.